సీఎం జగన్మోహన్ రెడ్డి దోర్నాల పర్యటన సందర్భంగా బీజేపీ నాయకుల సుంకేసుల కలనూతల గ్రామ ప్రజల నాయకులు పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుండి అదుపులోకి తీసుకొని బుధవారం సీఎం జగన్ వెళ్లేంత వరకు ఈ నిర్బంధం ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా అరెస్టు చేయడం పట్ల మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు మాట్లాడుతూ ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. దీనిని బీజేపీ పార్టీ నిర్మోహమాటంగా ఖండిస్తుంది. ఇది 100కి 100 దుర్మార్గమైన చర్య. వ్యక్తి వాక్ స్వాతంత్ర్యం హక్కును కూడా తుంగలో తొక్కి ప్రజల గొంతుకై మాట్లాడుతున్న నాయకులను నిర్బంధించటం హేయమైన చర్య అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఒక్క కాలువ సరిగ్గా చేయకుండా, కాలువల మీద తూములు కట్టకుండా, వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కనీస వసతి నిధులు ఇవ్వకుండా ఈరోజు అట్టహాసంగా ఏం శంకుస్థాపన చేస్తారు? మేము ప్రజలకే కదా మంచి చేయమన్నది. దీనికి కూడా నిర్బంధించడం అంటే ముమ్మాటికి 100కి 100 దుర్మార్గమైన చర్య అని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదిలినాకే ఓట్లు అడుగుతాను అని మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పశ్చిమ ప్రకాశం ప్రజలని మోసం చేసి నయవంచనకు గురి చేశారు. అసలు నీళ్ళే లేని ప్రాజెక్టుని ఎలా ప్రజలకు అంకితం చేస్తామో, జాతికి అంకితం చేస్తామని ఈ యొక్క మాయ మాటలు చెప్పి మళ్ళీ ఈ యొక్క పశ్చిమ ప్రాంత రైతాంగాన్ని మోసానికి గురి చేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజీ ఒక పక్క ఇవ్వలేదు. అదేవిధంగా ఇక టర్నల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా లింకు కాలువలు ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ కూడా పెండింగ్లు పెట్టుకొని నేను పూర్తి చేస్తాను అని యొక్క ఎలక్షన్స్ దగ్గర పడేసరికి మళ్ళీ ఈ విధంగా మోసపూరిత మాటలు ఇక వైఎస్ఆర్ ప్రభుత్వం మంచిది కాదు. ప్రజలు మేల్కొన్నారు. మళ్ళొకసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకా గమనించాల్సింది అంటే బడ్జెట్లో ₹1 కేటాయించకుండా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తి చేద్దామనుకున్నారు? ఈ విధంగా నయవంచనకు గురి చేసినట్లు కాదా అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు, చీమకుర్తి వచ్చినప్పుడు, మార్కాపురం ఎస్వికేపీ కాలేజీకి వచ్చినప్పుడు ఒకటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 3 సార్లు మన ప్రకాశం జిల్లాకు వచ్చి చెప్పారు, ఆగస్టులో ఓపెన్ చేస్తాము, మీకు నీళ్ళు ఇచ్చినాకే ఓట్లు అడుగుతాము అనే ఇటువంటి నమ్మకమైన మాటలు పలికి ఇప్పుడు మడమ తిప్పి మాట తిప్పి ప్రజలను మోసం చేయడం కాదా అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.